హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మండలంలో చేపట్టనున్న సీసీ బీటీ రోడ్ల నిర్మాణ పనులకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. 7.50 కోట్ల అంచనా వ్యయంతో కాచారం, చౌదర్గూడ, పాల్మకూల్ గ్రామాలలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, చౌదరిగూడ గ్రామ సర్పంచ్ మల్చలం లక్ష్మీలింగం, కాచారం గ్రామ సర్పంచ్ రాంగోపాల్, పాలమాకుల గ్రామ సర్పంచ్ కోటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చౌదరిగూడ, ననాజ్పురం, పాల్మాకుల్ మొత్తం అంతా కూడా 7 కోట్లతో ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోటేశ్వర్ వార్డు మెంబర్లందరూ కూడా ప్రతి గ్రామంలో వార్డు మెంబర్ సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక మంచి అవకాశం ఇది. దానికి మాజీ జెడ్పీసీ తన్విరాజ్ గారు, పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత నిజంగా కూడా పాల్మకుల్ గ్రామంలో ఒక చరిత్రనే సర్పంచ్ గారు, వార్డు మెంబర్లందరూ కలిసి గ్రామస్తుల సహకారంతో ఒక మంచి పని చేసినారు. రోడ్ ఎడల్పు చేయడం, రోడ్ శాంక్షన్ చేయడం. ఎందుకంటే ఒక పట్టుదల ఉండాలి ఏదే కానీ. ఒక సర్పంచ్గా గెలిచినప్పుడు నేను ఊరికి ఏం చేయాలి, వార్డు మెంబర్లందరూ కూర్చొని పెట్టి గ్రామస్తులు ఇంత లొల్లి లేకుండా ఈ పని చేయడం మనం అందరం సర్పంచ్ గారిని, వార్డు మెంబర్లందరూ అభినందించాలి. చాలా మటుకు మేము ట్రై చేసినామని సహకరించలేవారు, పెద్ద సర్పంచ్ సహకరించలే. మేము చెప్పకుండా సర్పంచ్ గారు ఈ విధంగా చేయడం చాలా ఆనందం ఉన్నది. వచ్చి చూసిన తర్వాత కూడా నిజంగా ఎంతో చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రజలకు ఏంటంటే ఒక 10 మందికి నష్టం అవుతుంది, కానీ 1000 మందికి ఫైదా అవుతుంది. అందుకని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఇది ఒకటే కాదు, మొన్న కూడా చూసినాను టికెట్ తీసుకుని కూడా 200 కోట్లతో ముఖ్యమంత్రి గారు ఈ కాన్సెన్స్ చేయడం, ముఖ్యమంత్రి గారిని కూడా అభినందిస్తూ, ఇది ఒకటే కూడా ఇందిరా మిల్లు కూడా మనం చూస్తున్నాం. ఆనాడు మేము అందరం అన్నం డబుల్ బెడ్రూమ్ ఇస్తే ప్రజలకు ఏం సౌకర్యం ఉండదు. ఊర్లలో ఎక్కడ ఊర్లలో అక్కడ ఊర్లలో ఇందిరమ్మ ఇంటి ఇస్తే బాగుంటుందని చెప్తే 5 లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళు ఇందిరా మిల్ అని కూడా దగ్గర 40-50 ఇళ్ళు కూడా మా దగ్గర కట్టుకుంటూ జరిగింది. ఇనాగ్రేషన్ కూడా జరిగింది. అందుకని ప్రజలకు ఏదైతే అందుబాటులో పని చేసినప్పుడు ప్రభుత్వాన్ని నమ్ముతారు. అందుకని మీరు అందరూ కూడా చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాం, అంతా కూడా ముందుకు పోతున్నాం. గ్రామ సర్పంచ్లు కూడా చూస్తున్నాను నేను. యువకులు అందరూ గెలిచిన వాళ్ళు కూడా నేను గెలిచినందుకు ఏదో డబ్బు సంపాదించినది కాదు, ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తాను. ఇలాంటి పని చేసినప్పుడే గ్రామం బాగుపడుతుంది. ఎప్పుడు కానీ ఇక్కడ ఉన్న సర్పంచ్ అంతా కానీ, కోటేశ్వర్ కానీ, వాళ్ళంతా వార్డు మెంబర్, ఉప సర్పంచ్ అందరూ కూడా ఎప్పుడు గ్రామాన్ని కూడా ఆలోచిస్తారు. గ్రామాన్ని నేను ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలను మేము ఏం చేయాలి, ఏం మాట చేసుకుని చాలా సంతోషం. ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. ఈ స్కూళ్ళల్లో కానీ మనం మధ్యాహ్నం భోజనంలో కూడా సన్న బియ్యం పెట్టి వాళ్ళకు గుడ్డిచ్చి ఎంతో సంతోషంగా చదువు చెప్తున్నారు.
ఇలా ప్రైవేట్ ఇసుక ధీటుగా గవర్నమెంట్ ఇస్తారో చెప్తున్నాం, మీరు అంతా కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి పని చేసే ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు ఎన్నుకోవాలి, ప్రభుత్వంలో మనం ఏ ప్రభుత్వం ఏ పని చేసినా కూడా మన ఆలోచన కూడా యువకుడు ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏం చేయాలని ఆలోచనతో ఉన్నారు. అందుకని గ్రామస్తులు కూడా ఈ విధంగా చేయడం, సర్పంచ్లకు కూడా నేను సహకారం ఉండి ఎప్పుడు వాళ్ళు ఏ పని చేసినా ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి ఇంకా ఊర్లో చాలా హామీలను మనం ఇచ్చేయని కూడా అవన్నీ కూడా అంచనా చేసే బాధ్యత తీసుకుంటాను.